నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ కొత్తపల్లిలో శారదా విద్యానికేతన్ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శారదా విద్యానికేతన్ స్కూల్ ఫౌండర్ భోగా భీమయ్య, భోగా మునేందర్, సత్యం, మూర్తి సార్లు, టీచర్లు పాల్గొన్నారు. అయిపోయింది. కానీ అది ఆఫ్ ది పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనేటువంటి సిద్ధాంతంలో ఉండేది. కానీ ఇప్పుడు బై ది పీపుల్ అనేటువంటిది ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. మనకు ఉన్నటువంటి మన లార్డ్ మౌంట్ బాటన్ మన ఇండియా నుంచి వెళ్ళిపోయి మనకు పూర్తి స్వతంత్రం ఇచ్చింది. అప్పటి నుండి మన జవహర్లాల్ నెహ్రూ ఏదైతుందో మా ఓటర్ లిస్టు తయారు చేసి 1952 నుంచి ఓట్లు వేయటానికి నిర్ణయం చేసిండు. అప్పటి నుంచి ఓట్లు జరిగినాయి. అప్పటి నుంచి 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు జరిగి ఓట్లు నడుస్తున్నాయి. ఒక 10 ఏళ్ళ దాకా ఇది మన దేశం, మన ప్రభుత్వం అనేటువంటి భావన ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతుందో అట్లా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా దోసుకోవాలి, ఎట్లా నింపుకోవాలి, ఎట్లా ఉండాలి అనేటువంటి భావనే కానీ రాజకీయ నాయకుల లోపల దేశ భావన అనేటువంటిది లేనే లేదు. అసలు ఎట్లా సంపాదించాలి అయితే బ్రిటిష్ వాళ్ళు ఏదో నెలకు 2 కోట్ల రూపాయలు తీసుకుపోయింది. కానీ మన దగ్గర రోజు ఒక్కొక్కరు ఏదో 1 కోటి రూపాయలు సంపాదించుకొని పోతుంది. ఈ ప్రకారంగా రాజకీయ మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. మన తెలంగాణలో కూడా అన్ని ఏదో ఉపాయం చేస్తున్నారు. కానీ ఇండస్ట్రియల్ డెవలప్ ఉంటే చదువుకున్న వానికి, చదువురాని వానికి అందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. అయితే వాళ్ళు నిర్మించేటువంటిది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవన్నీ కూడా బాగా ఇంజనీర్ చదువుకున్నోనికి, అదే మన బీటెక్ చదువుకున్నోనికి వానికి ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈ సామాన్యంగా కొద్దిగా చదువుకున్నోనికి ఉద్యోగాలు వస్తలేవు. ఏమైనా కానీ మన ఉచితాలు ఇచ్చుడే కానీ ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఇది ఉపాధి కల్పించే ఉపాయం చేయాలి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తతంగము ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంతో ఢిల్లీలో చేస్తున్నారు. మేము 21,000 ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఆశ పెడుతున్నారు అన్నమాట. ఇది మా ఆశతోని మన ప్రభుత్వం అనేటువంటిది చెడిపోతుంది. మన నాయకులతో ఏదో వచ్చి మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన ప్రజలకు ఏం చేయాలి, ఎట్లా బాగుపడాలి అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి మన దగ్గర ఉన్నది మనం వయసులకు ఆశపడి ఓట్లు వేయకుండా మనం ఏదైతుందో మంచి వాళ్ళని ఎన్నుకొని దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకొని మనం
ఓట్లు వేస్తే అటువంటి ప్రతినిధులు మన దేశానికి వెన్నెంపుగా ఉండి ఎంతో సహాయం చేస్తుంటారు, అందరికీ ఉపాధి కల్పించేటువంటి ఉపాధి చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఉపాధి కల్పించేటువంటి వనరులు లేకుండా అయిపోయినాయి. దేశం మీద వ్యవసాయం డెవలప్ అయింది, కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. ఇండస్ట్రియల్ డెవలప్ కావాలంటే ఈ మంచి నాయకులతో ఉండాలి. కాబట్టి నాయకుల లోపల ఏమైనా తిరుగు అనేటువంటి పెరిగి పెద్దవాళ్ళై మంచి పౌరులై మన దేశాన్ని కాపాడటానికి మంచి నాయకులను ఎన్నుకొని మంచి పరిపాలన చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి విద్యార్థులందరికీ నేను కోరుతున్నాను. స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా మన నాయకులకు, మన టీచర్లకు, మన యొక్క విద్యార్థులకు మరియు పౌరులందరికీ, ప్రపంచంలో ఉండేటువంటి భారతదేశంలో ఉండే భారతీయులందరికీ కూడా స్వతంత్ర సర్వతంత్ర ప్రజాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. కొల్లి గ్రామంలోని శారద విద్యానికేతన్కు యూపీఎస్ కొత్తపల్లి స్కూల్లో ఈ యొక్క రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటూ చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఇది 76 రిపబ్లిక్ డే. ఈ యొక్క రిపబ్లిక్ డే రావడానికి మూల కారణమైన ఈ యొక్క స్వాతంత్రం మనకు 1947 ఆగస్టులో వచ్చింది. బట్ మన పూర్తి స్థాయిలో ఈ యొక్క స్వాతంత్రం అప్పుడు రాలేదన్నమాట. ఎందుకంటే మనకు సరైన రాజ్యాంగం 1935 రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఆ యొక్క రాజ్యాంగం కోసం ఎంతోమంది మహనీయులు అందరూ కూడా కూర్చొని ఒక 2 కమిటీలు వేయడం జరిగింది. ఒక కమిటీ ఏమో రాజ్యాంగ పరిషత్తు, దానికి డాక్టర్ బాబురావు డాక్టర్ అండ్ నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిను నియమించడం జరిగింది. వీళ్ళు ప్రపంచ రాజ్యాంగాలన్నీ పరిశీలించి తుదకు మన యొక్క భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆ యొక్క రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949లో దాన్ని ఆమోదించడం జరిగింది. కాకపోతే ఏంటంటే 2 సంవత్సరాలు 2 నెలలు గ్యాప్ తర్వాత దాన్ని ఆమోదించి మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అప్పుడే మనకు 1950 జనవరి 26 రోజు మనకు రావడం జరిగింది. అప్పుడే మనం అనుభవించిన ఈ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనమాట. ఎందుకంటే అప్పుడు ఎంతో మహానుభావులు ఆ యొక్క స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితమే ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఈ యొక్క హక్కులతో విధులతో మనం పాటిస్తున్నాం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పుర బ్రహ్మలకు, విద్యార్థులకు, పేరెంట్స్కు, అండ్ మా పోలీస్ టీచర్స్కు, తర్వాత మా యొక్క స్కూల్ కోసం అహర్నిశలు పోరాడుతున్న మా మిత్రులకు, విద్యావేత్తలకు అందరికీ కూడా హ్యాపీ.